వెళ్ళే దారిలో ఇక్కడ గడియాస్తంభం నుంచి డైరెక్ట్ రూట్ వేసారు. ఈ రూట్లోనే అనేక మంది కూర్చొని చిన్న పిల్లల ఆట ఆడుకుంటా కూడా అదేవిధంగా సాయంకాల సమయం అవ్వగానే మన రాజ్ న్యూస్లో ప్రత్యేకంగా మనం వీక్షించుకుంటూ చూడొచ్చు. ప్రత్యేకంగా అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. అదే సాయంత్రం 5-6 గంటల నుంచి చూస్తే మటుకి మందుబాబులు యథేచ్ఛగా మందు అవుతూ ఉన్నారు. ఈ న్యూస్ని చంద్రబాబు నాయుడు గారు చేరాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం. బాబాయ్ గారు, ఇక్కడ సాయంత్రం పూట మద్యం తాగుతున్నారంట, ఇక్కడ మందుబాబులు యథేచ్ఛగా తాగుతున్నారంట, దాని గురించి మీరు ఏం చెప్పారు? జరుగుతుంది ఇక్కడ, ఎవరు పట్టించుకోవట్లేదు. స్థానికంగా పట్టణ పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారంటే స్థానికులు కూడా మనకు చెబుతున్నారు. ఇక్కడ ఇళ్ళకాడ ఉండే ఇక్కడ పునరావాస కేంద్రాలు ఇంక మొత్తం కూడా ఉన్నా కానీ స్థానికంగా ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారంటే మన అప్పుడప్పుడు వచ్చిపోతారు. పోలీసులు వచ్చి ఒక మామూలుగా వచ్చేసి వెళ్ళిపోతారు. ఒంటి గంటకు చూసినా తిరుగుతాను. అది 1 గంట దాకా కూడా యథేచ్ఛగా మందు బాబులు మటుకి చాలా మందు అవుతా కూడా విధ్వంసనంగా చేస్తూ ఉన్నారంట. తాగి సీసాలు పడేస్తా కూడా చాలా విన్యాసాలు చేస్తూ ఉన్నారంట. ప్రజల మటుకు బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ వాగుడిన మటుకి. దీని గురించి అధికారులు దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. కెమెరామాన్ మోహన్ తోటి, యశ్వంత్, రాజ్ న్యూస్, చిలకలూరిపేట.